మున్సిపల్ పోలింగ్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? కొద్దిసేపట్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముగియనుంది. ఇది ఏదైతే ఎన్నికలకు సంబంధించి 5 గంటల వరకు సమయం ఉంది. 5 గంటల లోపల ఎవరు వచ్చినా కానీ పోలింగ్ కేంద్రం ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా టోకెన్ జారీ చేసి వాళ్ళని అందరికి కూడా ఓటు హక్కు కల్పించనున్నారు అధికారులు. మరికొద్ది సేపట్లోనే ఇదంతా ఎన్నిక ప్రక్రియ అయితే పూర్తి కానుంది. మనకు 3 గంటల వరకు అయితే సమాచారం అందింది. ఇప్పటి వరకు అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 43.18% నమోదైంది. ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 59.90% నమోదైనట్టుగా తెలియజేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ అర్బన్ వచ్చేసి 43.18, ఆర్మూర్ వచ్చేసి 60.07, బోధన్ వచ్చి 61.77, భీమ్గల్ వచ్చేసి 63.65% ఎన్నికలైతే జరిగింది. ఇందులో సుమారుగా 2,40,543 మంది ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డిలో 59.90% నమోదైంది. అలాగే ఎల్లారెడ్డిలో 69.16, బాన్స్వాడలో 64.43, ఇటు బిచ్కుందాలో 72% నమోదైనట్టుగా అధికారులు అయితే తెలియజేశారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెదురుమదురు సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దొంగ ఓటు వేస్తున్నారంటూ ఇటు బోధన్లో ఇద్దరు దొంగ ఓటు వేస్తున్న వారిని అధికారులు అయితే పట్టుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే వాళ్ళ ఆధార్ కార్డులో పేరు వేరు ఉండడము, వాళ్ళ వచ్చిన సమయంలో ఆ బుక్ లో ఎంట్రీలో ఏదైతే పేరు ఉంటుందో అది తప్పుగా ఉండడంతో అధికారులు అయితే పోలీసులకు వారిని అప్పచెప్పారు. అయితే వాళ్ళు దొంగ ఓటు వేయడానికి వచ్చినట్టుగా అధికారులు కూడా ఫైనల్ లో వారిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బోధనకు సంబంధించిన ఒక పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది. అదే నిజామాబాద్ పట్టణంలో కూడా 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాగే దొంగ ఓటు వేయడానికి వచ్చిన 2 వ్యక్తుల్ని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇక ప్రధాన పార్టీల మధ్యనే ఎక్కువ పోటీ అయితే నెలకొంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఎక్కువగా పోటీ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు కామారెడ్డిలో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ అయితే కొనసాగింది. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి కూడా బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఎక్కువగా పోటీ నెలకొంది. ప్రధానంగా యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరు పార్టీలు కూడా ఏదైతే మేయర్ క్యాండిడేట్ ఉన్న వాటిలో కూడా ఇదే ఉదయం నుంచి కూడా ఉద్రిక్తంగా మారింది. ఒకసారి పోలీసులు అప్పటికే లాఠీ చార్జ్ కూడా చేసిన సందర్భం. ఎందుకంటే వాళ్ళు ప్రచారంకి వెళ్తున్నారు, వీళ్ళు లోపలికి వెళ్తున్నారు, బూత్ల వద్ద వెళ్తున్నారు అంటూ తగాదాలు పడిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. చిదురుముదురు సంఘటనలు తప్ప మిగతా అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. దీని తర్వాత ఎన్నిక తర్వాత వాటిని భద్రపరిచేందుకు సీల్ చేయడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. వాటిని స్ట్రాంగ్ రూమ్ తరలించే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎక్కడైతే నిజామాబాద్ సంబంధించి పాలిటెక్నిక్ మైదానంలో, అటు బోధన్ సంబంధించి మధువలంచ, అట్లా ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ఎక్కడ వాటిని భద్రపరచాలనే విషయంలో అధికారులు వాటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వాటికి సంబంధించి ఎల్లుండి వీటికి సంబంధించి కౌంటింగ్ ఉండనుంది. దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే చివరి క్షణంలోనే ఎక్కువగా గొడవలయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే రిగ్గింగ్ జరిగింది, ఓటరు ఫేక్ ఓటర్స్ ఉన్నారు అంటూ చాలా సందర్భాల్లో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్న తరుణంలో అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. అన్ని పోలింగ్ ప్రాంతాల వద్ద ఎవరిని కూడా గుమ్మికూడకుండా అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొన్ని సంఘటనలు మినహా మిగతా అంతా కూడా ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఈ ఏదైతే ఎన్నిక ప్రక్రియ ముగియనుంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.